హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ హైడ్రా రంగనాథ్ గారి పైన హైకోర్టు అయితే సీరియస్ అయింది సార్. ఇవాళ ఆయన వర్చువల్‌గా హైకోర్టులో హాజరయ్యారు. మొన్న అంతకుముందు హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళే హాజరయ్యారు. అయితే హైడ్రా చేస్తున్న పనులపైన హైకోర్టు అయితే అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే ఆదివారం రోజు ఎందుకు కూల్చుతున్నారు? హైకోర్టు ముందే చెప్పింది కదా! ఆదివారం రోజు కూల్చొద్దు అని చెప్పేసి. అమీన్‌పూర్‌లో ఉన్న హాస్పిటల్‌ని ఎందుకు కూల్చారు? ఎంఆర్‌ఓ చెప్పారని చెప్పేసి బిల్డింగ్‌ని కూల్చేస్తారు అని చెప్పేసారు గదా! ఎంఆర్‌ఓ చెప్తే చార్మినార్‌ని కూడా కూల్చేయమంటే కూల్చేస్తారా? ఇటువంటి క్వెషన్స్ అయితే ఏసినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి హైకోర్టు ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం మరి ఇప్పుడు హైడ్రా తాత్కాలికంగా ఆపేసే అవకాశాలేమైనా కనిపిస్తున్నాయా? వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇది క్లిష్టమైన సమస్య. హ్మ్. ఎందుకంటే ఇక్కడ సర్వే సక్రమంగా లేదు. ఓకే. రాయలసీమ అయితేనేమి, ఆంధ్ర ప్రాంతం అయితేనేమి బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నది. హ్మ్. బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు సర్వే చేశారాళ్ళు. ప్రతి ఆహ్, అడుగు నేలను సర్వే చేసి, సర్వే నంబరు ఇచ్చినారు ప్రతిదానికి. ఒకవేళ సర్వే నంబర్‌లో ఇద్దరు, ముగ్గురు యజమానులు గూడా ఉండొచ్చు. హ్మ్. అయితే ఆ సర్వే నంబర్ విస్తీర్ణం ఎంత, పొడవెంత, ఏ ఏ ఉంది అని విలేజ్ మ్యాప్ అని ఉంటుంది. అది ప్రతి గ్రామంలోనూ ఇంతకుముందు రెడ్లి, కర్నూల వద్ద ఉంటాండా. ఇప్పటికి గూడా ఉన్నావవి. బట్టి అక్కడ కొంచెం ఈ భూ యాజమాన్య హక్కులను గురించి ప్రశ్నించేదానికి లేదు. అనాదిగా సర్వే నంబర్ల ప్రకారము భూములు అమ్మినా, కొన్నా రిజిస్ట్రేషన్‌లు అవుతుంటాయి. అందువలన ఇక్కడ కొలతలేసినా గానీ ఇబ్బందికరం రాదు. హ్మ్. ఇక్కడ వచ్చేతలకి నిజాం పాలనలో ఉన్నది. అప్పుడు పూర్తి సర్వే చేయలేదు. సర్వే చేయని దానివల్ల ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి సమస్యలు వస్తుంటాయి, ఉత్పన్నమవుతది. ఓకే. ఉత్పన్నమైనప్పుడు కొంచెం ఈ సమస్య ఎట్లంటే హైడ్రా చేపడుతున్న సమస్య హ్మ్. అక్రమ కట్టడాలను కూల్చడం. హ్మ్. ఏవైతే ప్రభుత్వ భూముల్లోనో లేకపోతే చెరువులు సాగి ఇండ్లు నిర్మాణం చేసినారో అవి నే కూల్చడం జరుగుతుంది. హ్మ్. ఈ వర్షం వస్తే ఏమవుతుందంటే హైదరాబాద్ సిటీలో ఒక చెరువు మాదిరి తయారైపోతుంది. హ్మ్. నీటి పారుదల నాలాల్లోకి పోయి చెరువుల నుంచి కిందికి పారుతుంటాయి. ఈ ఆక్రమణలు చేసిన దానివల్ల నీటి పారుదల సాఫీగా జరగదు. అవును. జరగనప్పుడు సిటీలో కొంచెం నీరు చేరుతుంది. ఒక ఇబ్బందికర సమస్యే. హైకోర్ట్ అయినా, ఇంకొకరైనా, ప్రజలైనా గానీ ప్రభుత్వం గూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఆహ్, ఈ ప్రజలకు జరిగే అసౌకర్యాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిందుంటది. హ్మ్. కాకపోతే ఇక్కడ ఒక సమస్య వస్తాంది. ఇవి ఎవరైనా రియల్ ఎస్టేటోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించిన చోటైతే ఆ సమస్య రావటం లేదు. హ్మ్. ఈ వీళ్ళు ఏమైతదంటే కష్టించి పని జేసింటారు. అవును. జీవనోపాధికి ఎక్కడెక్కడి నుంచో వస్తారో, వచ్చిన తర్వాత వాళ్ళు జీవనోపాధిలో ఏదో కాస్తో కూస్తో సంపాదించుకున్నప్పుడు ఏదో ఒక ఇండ్లన్న శాశ్వత నివాసం ఉండాలని చెప్పి హ్మ్. ఈ ఈ కట్టడాలు నిర్మాణం చేసుకుంటారు. హ్మ్. చిన్న చిన్న ఇండ్లు. తీసుకున్నప్పుడు అయి వాళ్ళకు అక్కడ ఉన్నవాళ్ళు ఏదో ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించినోళ్ళా ఇది మా భూమే అది ఇది అని ఏదో ఒక రికార్డు సృష్టించి వాళ్ళకి అమ్మింటారు. అమ్మినప్పుడు కొనుక్కొని వాళ్ళ కష్టార్జితం అంతా కూడబెట్టుకునేది ఏసింటారు. ఇప్పుడు కొలతలేస్తే అవి ప్రభుత్వ భూములు, హ్మ్. లేకపోతే నదులకు అడ్డంగానో, లేదంటే చెరువులలోనో, ఆక్రమణలోనో ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఈ కూల్చినప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బందికర పరిస్థితే. హ్మ్. వీటిని అవాయిడ్ చేయించాలంటే కొంచెం సర్వే చేసుకొని, ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం గూడా ముందుకు పోవాల్సిందుంటాది. హ్మ్. హైడ్రా ఒకటి ఏం చేయలేదు కదా! ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలా. అవును. తీసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి నిర్వాసితులున్న చోట వాళ్ళకు నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించి, తర్వాత వారిని సంతృప్తిపరిచి పంపించిన తర్వాత ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాల్సిందుంటది. ఇట్లా కూల్చేయకుండా వెంటనే కూల్చేయడం అనేది కొంచెం ఇబ్బందికర సమస్యే. హ్మ్. ఇప్పుడు హైకోర్టయినా ఆలోచన చేయాల్సింది
ఈ హైదరాబాదు పట్టణ పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళైనా నిర్ణయాలు చేస్తే మంచిది. ఊరికే చట్ట పరిధిలోకి లోబడి ఆలోచన చేస్తే ఇటువంటి పరిస్థితులొస్తాయి. ఒకవేళ హైకోర్టు ఏదైనా మాట్లాడొచ్చులెండి. అంటే వాదనలు, ప్రతివాదనలు విన్న తర్వాత కామెంట్స్ అంటే బెంచ్ మీద కామెంట్స్ ఇది మామూలుగా జరుగుతుంటాయి. జరిగిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్‌గా జడ్జిమెంట్ ఏమొస్తదని దాన్నే పరిగణనలోకి తీసుకోవాలా. ఏమిస్తారో తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. ఇవేమైతాయంటే ఇటువంటి ఆటంకాలు కలిగినప్పుడు అక్కడ కూడా హైడ్రాలైనా గాని బ్యూరోక్రాట్సే ఉంటారు. వాళ్ళు ఎందుకు మాకొచ్చినది ఈ తలనొప్పి ఎందుకులే అని కూడా వాళ్ళు కూడా స్లో అవ్వచ్చు. ఇవి పట్టణంలో ఉన్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఇటు పేద ప్రజలు నిరాశ్రయులు కాకుండా చూసుకోవాలా. ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకోవాల్సింది ఉంటది. ఇంత లోపల ఏమైతదంటే రాజకీయ అవకాశవాదం అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల వరకు రాజ్యం ఏలినారు. రాజ్యం ఏలినప్పుడు కూడా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఈ అక్రమ కట్టడాలన్నీ కూలుస్తామని కూడా ఒక స్టేట్మెంట్ నేను కూడా చూసినాను. ఈ దినం పత్రికల్లో కూడా చాలామంది రిజైండర్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చినారు. అప్పుడు మీరిచ్చి ఇప్పుడు మళ్ళా ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నారా అని చెప్పి ఎదలండి అది రాజకీయపరమైంది. బీఆర్ఎస్ కూడా కొంచెం ఇవన్నీ విఘ్నతతో దృష్టిలో పెట్టుకొని చేయాల్సినది. కాకపోతే రాజకీయ లబ్ధి కోసమో అవకాశవాదం అనుకోండి ఎక్కువగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి విమర్శ చేస్తున్నది. అది మంచి కార్యక్రమమైనా, చెడ్డ కార్యక్రమమైనా. చెడు కార్యక్రమం అయితే చేస్తే గనుక అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మంచి పేరు వస్తది. మంచి కార్యక్రమంలో అతిగా విమర్శించినామనుకోండి అవి బూమ్రాంగ్ అవుతాయి. మరి అది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అయినా గానీ, ఇతర ప్రతిపక్షాలైనా గానీ పట్టణ అభివృద్ధిని వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఉంటది. ఉంచుకొని మాట్లాడితే అది సహజంగానే బాగానే ఉంటది. సార్ మీరన్నట్టు ఇక్కడ ప్రణాళిక లోపం కనిపిస్తుందనుకోవచ్చా? అంటే వాళ్ళంతా కూడా ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చి ఆ తర్వాత కూల్చేస్తామని రంగనాథ్ గారు అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఆ విధంగా లేదు. ముందు కూల్చేసిన తర్వాత చూస్తున్నారు. వాళ్ళ దగ్గర పత్రాలున్నాయి, డాక్యుమెంట్లున్నాయి. అవన్నీ కూడా చూపించే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. డైరెక్ట్ వచ్చి కూల్చేస్తున్నారు. ఒక అధికారి దగ్గరికెళ్తే ఆయన దగ్గరికెళ్ళు, ఈయన దగ్గరికెళ్ళి చెప్తున్నారు గానీ ఆపట్లేదు. ఒకేళ అంటే కోర్ట్ నుంచి స్టే తెచ్చుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ తెచ్చుకుంటారన్న టైంలోనే కూల్చేస్తున్నారు. మరి ఇది ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తుందనుకోవచ్చా సార్? అంటే ఇవి అన్ని కానా నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు వాళ్ళు టైం ఇచ్చి పద్ధతి ప్రకారం చేస్తే కొన్ని సమస్యలుంటాయి. కోర్టుకు వెళ్ళడము, స్టేలు తెచ్చుకోవడము, రకరకాల సమస్యలు, అడ్డంకులు క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళు కొంచెం ఇది టైం ఇవ్వకుండా చేసినారంటే ఇది ఇటువంటి విమర్శలు వస్తుంటాయి.